హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఛాలెంజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ అనేది 2024కి జూలైలో రిలీజ్ కావడం జరిగింది. వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ఏజ్, క్వాలిఫికేషన్, ఫీజు, ఈ డీటెయిల్స్ అన్నిటితోటి వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ పెట్టడం జరిగింది. విజిట్ చేస్తే కనుక ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి అర్థం అవడం జరుగుతుంది. ఇక్కడ ప్రజెంట్ ఈ వీడియోలో నేను మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకి చెందిన వాళ్ళు ఎవరైనా అయితే అంటే కనుక వేరే స్టేట్స్కి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చా, అసలు రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఎట్లా ఉంటాయి, కట్ ఆఫ్స్ ఎట్లా ఉంటాయి, వేరే స్టేట్స్లో పెట్టుకుంటే మనం ఎక్స్ట్రాగా ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే కనుక మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా టైం టేబుల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీరు మన స్టేట్స్లోనే కాకుండా వేరే స్టేట్స్లో కూడా అప్లై చేసుకోవడానికి ఎట్లా అవకాశం ఉంది, మిగిలిన వాళ్ళు ఎంత ఫాస్ట్గా జాబ్ అనేది క్రాక్ చేస్తున్నారు, వీటికి సంబంధించిన ఫుల్ స్ట్రాటజీ అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది వాల్యుబుల్గా ఉంటే కనుక కంపల్సరీగా లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే కనుక ఇక్కడ చూసుకుంటే ఐబీపీఎస్ క్లర్క్ 2024కి మీరు ఫస్ట్ అటెంప్ట్లో ఎట్లాగా స్ట్రాటజీ తోటి ఎగ్జామ్ క్రాక్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్ట్రాటజీ ఫాలో అయితే కనుక మీకు కంపల్సరీగా జాబ్ అనేది ఎర్లీగా రావడం జరుగుతుంటుంది. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ వాళ్ళు అయితే కనుక ఈ స్టేట్స్లో అప్లై చేసుకోవడానికి చూసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి కూడా నేను డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. 2023లో ఆంధ్రప్రదేశ్కి 77 పోస్టులు అనేవి రిలీజ్ అయినాయి. 2023లో తెలంగాణ స్టేట్కి వచ్చి 27 పోస్టులు రిలీజ్ అవ్వడం జరిగింది. కర్ణాటకకి చూసుకుంటే కనుక 2023లో 253 పోస్టులు అనేవి రిలీజ్ కావడం జరిగింది. అలాగే 2024 చూసుకుంటే ఏపీకి 105, 77 నుంచి 105 పెరిగినాయి. అలాగే తెలంగాణ స్టేట్ చూసుకుంటే కనుక 27 నుంచి 104కి పెరగడం జరిగింది. అలాగే కర్ణాటక చూసుకుంటే 253 నుంచి 457కి ఈ ఇయర్ అనేది పెరగడం జరిగింది. సో అన్ని స్టేట్స్లో కూడా నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి ఇంక్రీజ్ అయినాయి. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కర్ణాటక ఆల్మోస్ట్ డబల్ పోస్టులు అనేవి ఈ ఇయర్ నోటిఫికేషన్లో రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటక కంపేర్ చేసుకుంటే కనుక ఈ కర్ణాటక బ్యాంకింగ్ సైడ్ ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద ఎంప్లాయీస్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక అది కూడా మీకు డీటెయిల్గా తెలియడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ కర్ణాటకలో కట్ ఆఫ్లు అనేవి తక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో అక్కడ అప్లై చేసుకుని జాబ్ అనేది ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. స్ట్రాటజీ ఎలా ఫాలో అవ్వాలంటే ఇక్కడ ప్రిలిమ్స్, మెయిన్స్తో పాటు అడిషనల్గా కర్ణాటకలో మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు అడిషనల్గా లాంగ్వేజ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. అది చాలా ఈజీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. రిటన్ టెస్ట్లు క్లియర్ చేసుకుంటే కనుక ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్ టెస్ట్ అనేది వేరే ఈజీగా ఉండడం జరుగుతుంది. కన్నడ టెస్ట్ ఒకటి పెడతారో అది పాస్ అయితే కనుక ఆటోమేటిక్గా జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ కూడా ఎస్సీ, ఎస్టీ కానీ, ఓబీసీ కానీ మీ స్టేట్స్లో ఎట్లాగా అప్లై అవుతుందో అదే కర్ణాటకలో కూడా అప్లై అవ్వడం జరుగుతుంది. కట్ ఆఫ్లు కూడా వాటి బట్టే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు కర్ణాటకకి అప్లై చేసుకుంటే మేము లాంగ్వేజ్ టెస్ట్ క్లియర్ చేయకపోతే ఏంటి అన్నది పరిస్థితి ఆలోచించుకోవాల్సిన పని లేదు. లాంగ్వేజ్ టెస్ట్ కూడా వాళ్ళు టైం అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ టైంలో మీరు కొద్దిగా ఆ లాంగ్వేజ్ అనేది నేర్చుకుని బ్యాంకింగ్ టెర్మినాలజీ నేర్చుకుంటే కనుక అక్కడతోటి మీకు జాబ్ క్రాక్ చేయడానికి బెస్ట్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో ఇలాంటి స్ట్రాటజీస్ తెలియక ఏపీలోనే అప్లై చేసుకోవడం, కట్ ఆఫ్లు ఎక్కువ ఉండడం, అలా ఛాన్సెస్ అనేవి మిస్ చేసుకుంటూ ఉంటారు. చాలామందికి ఇలా వేరే స్టేట్లో కూడా అప్లై చేసుకోవచ్చు అనే విషయము తెలియకుండానే అప్లై చేసుకుంటూ ఉంటారు. సో కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ కర్ణాటకకు అప్లై చేసుకున్నా కూడా మీ రిజర్వేషన్స్ బట్టి మీ మార్క్స్ అనేవి ఉంటాయి. కట్ ఆఫ్లు అనేవి కూడా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ తగ్గడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే 2023లో ప్రిలిమ్స్ కట్ ఆఫ్లు ఎట్లా ఉన్నాయి, అలాగే 2023లో మెయిన్స్ కట్ ఆఫ్లు ఎట్లా ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ప్రిలిమ్స్ చూసుకుంటే కనుక అవుట్ ఆఫ్ 100కి 81 ఉంది. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ స్టేట్ తగ్గుతుంది కట్ ఆఫ్, తెలంగాణ కన్నా కర్ణాటక అనేది ఇంకా ఎప్పుడు కూడా తగ్గడం జరుగుతుంది. 1 మార్క్ కూడా మీకు మేజర్ డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక 2023లో ప్రిలిమ్స్లో ఆంధ్రప్రదేశ్కి 81, అలాగే తెలంగాణ స్టేట్కి 78, అలాగే కర్ణాటక స్టేట్ చూసుకుంటే కనుక 75 అనేది ఉండడం జరిగింది అవుట్ ఆఫ్ 100. అలాగే మెయిన్స్కి చూసుకుంటే కనుక 200 మార్క్స్కి మెయిన్స్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ 100, తెలంగాణ స్టేట్ 92, అలాగే కర్ణాటక చూసుకుంటే కనుక 88కి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి చూడడానికి 5 మార్క్స్ 6 మార్క్స్ లాగా కనిపిస్తాయి, కానీ ఒక్క మార్క్ కూడా మీ యొక్క జాబ్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఆపర్చునిటీ ఉన్నప్పుడు కంపల్సరిగా ఇక్కడ అప్లై చేసుకుంటే కనుక జాబ్ అనేది ఎర్లీగా రావడం జరుగుతుంది. విత్ కట్ ఆఫ్స్ ప్రూఫ్స్ అనేవి కూడా మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకోండి. ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకున్నా కూడా మీకు ఇవి అవైలబిలిటీ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. నేను నార్మల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అలా కాకుండా మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకుని కట్ ఆఫ్లు కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకు ఒకసారి చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో కట్ ఆఫ్లు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ పక్కన తెలంగాణ స్టేట్కి అప్లై చేశారనుకోండి, అక్కడ మీకు లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఏమి ఉండదు. మీ 10th క్లాస్ సర్టిఫికెట్లో తెలుగు ఉంటే కనుక వాళ్ళు ఎవరో కూడా లాంగ్వేజ్ టెస్ట్ అనేది అపియర్ అవ్వాల్సిన పని లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలోను, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరికైనా కూడా లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉండదు. కర్ణాటకకు అప్లై చేసినప్పుడు మాత్రమే లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో 2024కి ఆంధ్రప్రదేశ్కి 104 టైమ్స్, కర్ణాటకకు ఉండడం జరిగింది. అలాగే తెలంగాణ స్టేట్కి 104 అయితే కనుక 457, అంటే ఆల్మోస్ట్ 4 టైమ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి ఎక్స్ట్రా ఉన్నాయి. కాబట్టి కట్ ఆఫ్ ఈ ఇయర్ ఇంకా తగ్గడం అవకాశం అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి. ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా తెలుసుకుంటే కనుక మనం ఈజీగా జాబ్ అనేది క్యాచ్ చేయడానికి అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఈ ఐబీపీఎస్ క్లర్క్, అలాగే రీజనల్ రూరల్ బ్యాంక్స్కి ఐబీపీఎస్ పీఓ, ఇలా మొత్తం మిగిలిన బ్యాంకింగ్, ఎఫ్సిఐ వీటిలన్నిటికీ కలిపి మన ఇన్స్టిట్యూట్ నందు ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ లైవ్ కోచింగ్ కోసం డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్ని సంప్రదించండి, 9493307648. సో మీరు ఒక స్ట్రాటజీ తోటి కర్ణాటకకు అప్లై చేసుకుని జాబ్ అనేది క్రాక్ చేస్తే కనుక మీకు మళ్ళీ పర్మనెంట్గా కర్ణాటకలో ఉండిపోతామా అనే డౌట్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఐబీపీఎస్ క్లర్క్ అనేది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ 11 బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా మీరు క్లర్క్ క్రాక్ చేసిన తర్వాత 2 or 3 ఇయర్స్ తర్వాత ప్రమోషన్, లేకపోతే కనుక మీ ఓన్ స్టేట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి కర్ణాటకలో క్రాక్ చేస్తే అక్కడే లైఫ్ లాంగ్ ఉండిపోవాలా, ఇలాంటి డౌట్స్ కూడా ఏమీ అవసరం లేదు. 3 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా మీ ఓన్ స్టేట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి చాలామంది స్టూడెంట్స్కి తెలియక మిస్ అవుతున్నారు. సో అలా మిస్ అవ్వకుండా ఇవన్నీ కూడా చూసుకుని అప్లై చేసుకునేటప్పుడు ఆలోచించుకుని మీరు అప్లై చేసుకుంటే కనుక జాబ్ అనేది ఎర్లీగా పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో వీడియో అనేది ఇన్ఫర్మేషన్గా మీకు వాల్యుబుల్గా అనిపిస్తే కనుక కంపల్సరీగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి అప్డేట్స్ అన్నిటి కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. Thank you and all the best.